హాయ్ అండి అందరికీ హ్యాపీ దసరా. దసరాలో ఫస్ట్ డే వచ్చేసి కట్టు పొంగల్ నైవేద్యంగా సమర్పించానండి. సో, ఈ కట్టు పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. అది కూడా వేయించుకోవాలండి. పెసరపప్పుని దోరగా వేయించి తీసుకోవాలి. అలాగే వేయించిన పెసరపప్పు, బియ్యం వేసి ఒక 2 సార్లు కడుక్కొని తీసుకోవాలండి. సో, మనం ఏ గ్లాస్‌తో అయితే కొలుచుకుని బియ్యం పోసుకుంటామో, ఆ గ్లాస్‌తో 3 వంతుల వరకు నీళ్ళు తీసుకోవాలండి. అలాగే ఒక 3 విజిల్లు రానివ్వాలి. 3-4 వరకు. ఉడికిన అన్నాన్ని మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత నెయ్యి వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు దినుసులొచ్చి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే మిరియాలు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసి స్మాష్ చేసి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి కలుపుకోండి. పక్కనే నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసి వేసుకోండి. నైవేద్యానికి మనకి కట్టు పొంగలి రెడీ.